బొటిక్లో వాడే టిప్స్తో పోట్లీ బటన్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి. ముందుగా స్క్వేర్ షేప్లో ఉన్న క్లాత్ని తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు స్క్వేర్ షేప్లో ఉన్న క్లాత్ని తీసుకొని మనం పోట్లీ బటన్స్ స్పాంజ్తో చేస్తున్నాం కాబట్టి స్పాంజ్ని మనకి కావాల్సినంత పోట్లీ బటన్ ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో స్పాంజ్ని తీసుకోవాలి. ఇప్పుడు ఆ స్పాంజ్ని చిన్నగా దగ్గరికి అనుకొని క్లాత్లో పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు క్లాత్లో పెట్టుకొని ఇలా టైట్గా తిప్పుకోవాలి. మనకు కావాల్సినంత సైజులో పోట్లీ బటన్ ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులోకి వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా తిప్పుకొని ఇప్పుడు ఒక కాటన్ థ్రెడ్ యూజ్ చేయాలి. కాటన్ థ్రెడ్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఆ పోట్లీ బటన్ చుట్టూ టైట్గా చుట్టుకోవాలి. ఇప్పుడు 2-3 ముళ్ళు మనం చుట్టిన కాటన్ థ్రెడ్ ఊడిపోకుండా 2-3 ముళ్ళు వీడియోలో చూపిస్తున్నట్టు టైట్గా వేసుకోవాలి. ఆ ముడి ఊడిపోకుండా గట్టిగా ఉండేలా టైట్గా వేసుకొని ఇప్పుడు 1 లేదా హాఫ్ ఇంచు దూరంతో క్లాత్ అనేది బయటికి రాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు తిప్పుకుంటూ 1 ఇంచ్ వరకు కాటన్ థ్రెడ్తో ఇలా చుట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఎడ్జ్ లాస్ట్లో మనం చుట్టిన కాటన్ థ్రెడ్ అనేది ఊడిపోకుండా 2 లేదా 3 ముళ్ళను టైట్గా వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు టైట్గా వేసుకోవాలి, దారం అనేది ఊడిపోకుండా. ఈ విధంగా పోట్లీ బటన్స్ స్పాంజ్తో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. పోట్లీ బటన్స్ ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.